హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరణ్య ఛానల్. మీరు చూస్తున్నారు రేల చెట్టు. ఈ ఎండాకాలంలో మీరు ఎక్కడ చూసినా ఇంత అందంగా ఏ చెట్టు కూడా కనబడదు. దీని పేరు రేల చెట్టు మరియు ఎల్లో షవర్ అని కూడా పిలుస్తారు. మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా ఎండాకాలంలో పచ్చని ఆకులు మనకు కనిపిస్తాయి, కానీ ఇంత అందంగా ఏ చెట్టు కూడా మనకు కనబడదు. ఈ రేల చెట్టు వల్ల అనేక ఉపయోగాలున్నాయి. దీని బెరడు కూడా అనేక ఔషధలో వాడతారు. ఈ చెట్టులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా దీని ఆకులను గజ్జి తామర ఉన్నవాళ్ళు దంచి రాసుకున్నట్లయితే, బాడీకి అప్లై చేసినట్లయితే అది త్వరగా మానిపోతుంది. ఈ పువ్వులను తుంచి వండుకొని తినడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అనేక రోగాలు నయమవుతాయి. రోగ నిరోధక శక్తి అధికంగా ఉండడం వల్ల ఈ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా అనేక ఉపయోగాలు ఉండడం అనేది జరిగింది. మధుమేహం ఉన్నవాళ్ళు ఈ చెట్టు పువ్వులను వండుకొని తినడం వల్ల మధుమేహం నుండి దూరపరచవచ్చు. ముఖ్యంగా మలబద్ధకం ఉన్నవాళ్ళు దీన్ని తినడం వల్ల మలబద్ధకం తగ్గిపోతుంది. ముఖ్యంగా దీంట్లో జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే అనేక ఔషధ గుణాలు ఉండడం అనేది జరిగింది. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే ఈ ఎంత అందంగా ఉందో ఒకసారి చూడండి. దీన్ని మనం మనకు రోడ్ల ప్రక్కన అడవిలలో, ముఖ్యంగా ఎక్కువగా అడవిలో మనకు దొరకడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఫ్లవర్స్ ఎంత లేతగా ఉన్నప్పుడు మాత్రమే మనం తింటే అన్ని ఔషధ గుణాలు మన బాడీకి ఇంకడం అనేది జరుగుతుంది. మీరు చూస్తున్నారు, చుట్టూ ఎక్కడ కూడా ఇంత అందంగా లేదు. ఇంత అందమైన చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు దీన్ని అసలు మిస్ చేసుకోవద్దు. మన పూర్వీకులు చాలా మంది ఈ ఫ్లవర్స్ని కానీ, బెరడుని కానీ, ఆకులను ఎన్నో ఔషధాల్లో వాడడం అనేది జరిగింది. ముఖ్యంగా మీరు కూడా ఈ తరంలో మనం ఎన్నో బయట దొరికే అనవసరమైనటువంటి మెడిసిన్స్ ఉపయోగిస్తున్నాం.